Hey guys, what's up? I hope you are doing well. I'm Nisar. Welcome to my channel CNK Study. ఈరోజు మేము ద హిందూ చేస్తున్నాము 23rd జూన్వి. సో ఇందులో ఎడిటోరియల్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెక్చర్ టైమింగ్ చూడండి. హిందూ న్యూస్ పేపర్ పార్ట్ 1 PM స్టార్ట్ అవుతుంది. హిందూ ఎడిటోరియల్స్ పార్ట్ 2 6 PM స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ 8 PM స్టార్ట్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి టైం అనేది సరిగ్గా సెట్ చేయలేదు. సో ఇది కొంచెం డిలే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ సిఎన్క్యూ స్టడీకి యూట్యూబ్లో. సో దాని తర్వాత టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ కోసం మీరు జాయిన్ కావచ్చు. సిఎన్క్యూ స్టడీ ఇది నా పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ జాయిన్ దిస్ ఛానల్. నెక్స్ట్ ఇంకా లెక్చర్ గురించి మాట్లాడితే కోట్ ఆఫ్ ది డే, వన్ లైనర్ న్యూస్, కరెంట్ అఫైర్స్, క్యాపిటల్ అండ్ కరెన్సీ ఉంటుంది, మ్యాప్ ప్రాక్టీస్, యూరోప్ గురించి డిస్కస్ చేసినాం. ఈరోజు స్లోవేనియా గురించి డిస్కస్ చేసినాం, దాని క్యాపిటల్ జుబుల్జానా. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్, ఇందులో ఎడిటోరియల్స్ డిస్కషన్ ఉంటుంది. స్టాటిక్ జీకే బ్యాక్గ్రౌండ్ స్టడీతో ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ పార్ట్ 1లో డిస్కస్ చేసినాము. సో ఎవరైతే వీడియో చూడలేదో కంపల్సరీగా వెళ్ళి పార్ట్ 1 వీడియో చూడండి. నెక్స్ట్ హిందూ వొకాబులరీ సెషన్ నుంచి ఎడిటోరియల్స్, స్టాటిక్ జీకే ఇవి పార్ట్ 2లో డిస్కస్ చేస్తున్నాము. సో రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ వొకాబులరీ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ ఎగ్జాగరేట్. ఎగ్జాగరేట్ అంటే పెంచి చెప్పు, అంటే ఎక్స్ట్రాగా చెప్పడం. ఓవర్ స్టేట్, ఓవర్ ఎంపసైజ్, ఓవర్ స్ట్రెస్. ఆపోజిట్ వర్డ్ ప్లే డౌన్. సో ఎగ్జాగరేట్ అంటే ఇంకా ఎక్కువగా చెప్పడం, ఎక్స్ట్రాగా చెప్పడం. నెక్స్ట్ కాంట్రారీ. కాంట్రారీ అంటే విరుద్ధంగా, అపోజ్ చేయడం. అపోజింగ్, అపోజ్డ్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ కంపాటబుల్. సో కాంట్రారీ అంటే ఆపోజిట్. ఎక్సలేట్. ఎక్సలేట్ అంటే తీవ్ర మవ్వు, గ్రోయింగ్. సినానిమ్స్ డెవలప్, మష్రూమ్, బడ్డింగ్. సో ఆల్ దీస్ ఆర్ సిమిలర్ మీనింగ్స్. ఎక్సలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం. దీనికి ఆపోజిట్ డిగ్జలేట్ చెప్పొచ్చు, స్ట్రింక్ కూడా చెప్పొచ్చు, డిక్రీజ్ చెప్పొచ్చు. సో ఆల్ ఆర్ ద మీనింగ్స్ ఫర్ ఎక్సలేట్. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ ఇవన్నీ. డిక్రీజ్ చేయడం, ఎక్సలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం, గ్రో చేయడం. కమరడిరీ. కమరడిరీ అంటే ఫ్రెండ్షిప్, అంటే ఒక మంచి వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడం. సినానిమ్స్ కమరాడ్షిప్, ఫెలోషిప్, ఫ్రెండ్షిప్. నెక్స్ట్ ఆపోజిట్ వర్డ్ ఎన్మిటీ. ఎన్మిటీ. నెక్స్ట్ వెయిల్. వెయిల్ అంటే ఎన్వెలప్ చేయడం, కవర్ చేయడం. సో సరౌండ్, స్వాత్ ఇవన్నీ సేమ్ మీనింగ్స్ ఫర్ వెయిల్. దీని ఆపోజిట్ మాట్లాడితే అన్వెయిల్, అన్కవర్డ్ చేయడం, అన్ఎన్వలప్డ్. ఈక్విటబుల్ అంటే సమానమైన. ఫేర్ కూడా చెప్పొచ్చు, జస్ట్, ఇంపార్షియల్ కూడా చెప్పొచ్చు. సో దీనికి ఆపోజిట్ వర్డ్స్ ఇన్ఎక్విటబుల్, పార్షియల్ కూడా చెప్పొచ్చు. సో ఒకసారి అన్ని రివైజ్ చేద్దాం. ఎగ్జాగరేట్ అంటే ఎక్స్ట్రాగా చెప్పడం, ఓవర్ స్టేట్గా చెప్పడం. కాంట్రరీ అంటే ఆపోజిట్, కాంట్రవర్సీ అని వింటారు కదా, సో ఆపోజిట్ అని మీనింగ్. సిమిలర్ మీనింగ్స్ కూడా అవే వస్తుంది. సో దీనికి ఆంటోనిమ్ ఆపోజిట్ వర్డ్ కంపాటబుల్. ఎక్సలేట్ అంటే ఇంక్రీజ్ చేయడం, గ్రో చేయడం. దీనికి ఆపోజిట్ డిక్రీజ్ చేయడము. నెక్స్ట్ కమరాడరీ అంటే ఫ్రెండ్షిప్, ఫెలోషిప్. సో దీనికి ఆపోజిట్ ఎన్మిటీ. నెక్స్ట్ వెయిల్. వెయిల్ అంటే కవర్ చేయడం. వేల్ వేసుకున్నారు అంటారు కదా, సరౌండ్ చేసినారు. నెక్స్ట్ కవర్ చేసినారు అంటాం. ఈక్విటబుల్ అంటే సమానమైన. సో నెక్స్ట్ సెషన్ గురించి మాట్లాడితే హిందూ ఎడిటోరియల్స్ డిస్కషన్లో ఈ ఆర్టికల్ మరియు ఈ ఆర్టికల్, నెక్స్ట్ డేటా పాయింట్, ఇవన్నీ కోవిడ్-19 డిజీజ్ గురించి ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఒక్కసారిగా డిస్కస్ చేద్దాము ఎక్సలెంట్ వేలో. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో లోన్ వుల్ఫ్ అటాక్ గురించి మాట్లాడుతున్నారు. సో లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఏమి, టెర్రర్ అటాక్స్ అంటే ఏమి, దీని గురించి కూడా ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో నేపాల్, చైనా రిలేషన్స్ మరియు ఇండియా రిలేషన్స్ గురించి మాట్లాడుతున్నాయి. సో ఇది చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాము. సో ఇది డిస్కస్ చేయము. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఇందులో యాంటీ రేసిజం గురించి మాట్లాడుతున్నారు. సో రేసిజం అనేది పెరిగిపోయింది అమెరికాలో. ఆ రేసిజం వల్ల జార్జ్ ఫ్లోయిడ్కి చంపేసినారు కదా అమెరికాలో. సో ఒక వైట్ పర్సన్ బ్లాక్ పర్సన్కి చంపేసినారు. సో వైట్ పోలీస్ మ్యాన్ బ్లాక్ పోలీస్ మ్యాన్కి, బ్లాక్ పర్సన్కి చంపేసినారు. సో దానివల్ల రేసిజం అనేది పెరిగిపోయింది. ఇతను వైట్ పోలీస్ మ్యాన్ ఒక అమాయకుడి పైన నెక్ పైన కాల్ పెట్టేసి అతనికి 8 minutes వరకు కాల్ పెట్టేసి చంపేసినాడు. సో ఇది అమెరికాలో ఉన్న సిచ్యువేషన్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఇది కూడా. నెక్స్ట్ ఈ ఆర్టికల్ని ఎక్సలెంట్ వేలో డిస్కస్ చేద్దాము. పిఎం కేర్స్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఎక్సలెంట్ వేలో డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ కాటన్ పాయింట్ చూద్దాం. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. సో జిఎస్టీ అనేది పోలీస్ క్యాంటీన్స్, సిఏపిఎఫ్ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. సో ఇందులో 6 types ఉంటాయి. సో ఇందులో 6 types ఏవి అంటే ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. నెక్స్ట్ ఎస్ఎస్బి సహస్ర సీమా బల్. నెక్స్ట్ వన్
అస్సాం రైఫిల్స్ కూడా ఇందులోనే వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. నెక్స్ట్ సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్. సో ఇవన్నీ సిఏపిఎఫ్లోనే వస్తాయి, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్, నెక్స్ట్ సహస్ర సీమాబల్, నెక్స్ట్ అస్సాం రైఫిల్స్, నెక్స్ట్ సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, దీంతోపాటు బిఎస్ఎఫ్ కూడా వస్తుంది. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. ఇవన్నీ 6 టైప్స్. సో ఈ 6 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, సో వీటి మీద కూడా కొన్ని క్యాంటీన్స్ మీద జిఎస్టీ అనేది అప్లై చేస్తున్నారు. సో ఈ జిఎస్టీని రిమూవ్ చేయాలా గవర్నమెంట్ అనేసి ఈ ఆర్టికల్ ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ సిఏపిఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద వస్తుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సో రండి మన లెక్చర్ని స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్టూన్ పాయింట్ చూడండి. ఇది ఒక కార్ షోరూమ్. ఈ కార్ షోరూంలో పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి, డీజిల్ కార్స్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్స్, ఇవన్నీ కార్స్ ఉన్నాయి. దీంతోపాటు కార్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అంటున్నారు. సో కానీ ఇక్కడ కస్టమర్ వచ్చేసి ఏమడుగుతున్నాడంటే, సార్ మీ దగ్గర క్రూడ్ ఆయిల్ కార్స్ కూడా ఉన్నాయా అనేసి అడుగుతున్నాడు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి, $40 per barrel ఉంది కాబట్టి, సో మీ దగ్గర క్రూడ్ ఆయిల్ కార్స్ కూడా ఉన్నాయా అనేసి అడుగుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ ఈ కార్ కాస్ట్ అంతా ఎక్కువే కాబట్టి, ఈ క్రూడ్ ఆయిల్ కాస్ట్ తక్కువ ఉంది కాబట్టి, సో ఈ క్రూడ్ ఆయిల్ కార్స్ ఎక్కడన్నా ఉంటాయా? ఉండవు కదా. సో ఇక్కడ ఈ క్రూడ్ ఆయిల్ కార్స్ కూడా దొరుకుతాయి మీ దగ్గర అనేసి ఇక్కడ కార్టూన్ పాయింట్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఆర్టికల్లో COVID-19 గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్స్ దాని నుంచి ఒక లెసన్స్ అనేటివి లెర్న్ చేసుకోవాలా. ఏవైతే మిస్టేక్స్ చేసింటామో సో వాటి నుంచి వేరే స్టేట్స్ దాని నుంచి ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలా అనేసి ఇక్కడ ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరోనా వైరస్ డిజీజెస్ ఒక మంత్లో 1 lakhకి రీచ్ అయింది. సో ఆ 1 lakhకి రీచ్ అయిన కేసెస్ 13 daysలోనే డబుల్ అయిపోయినాయి. సో 2 lakhsగా మారిపోయినాయి. నెక్స్ట్ 10 days తర్వాత June 12th 4 lakhsగా, దానికి మళ్ళీ 3 lakhsగా మారిపోయింది. సో ఇప్పుడు ఈరోజు June 28th 4 lakhs కేసెస్ అనేవి ఉన్నాయి మన ఇండియాకి. సో ఫస్ట్ ప్లేస్ USA ఉంది. సెకండ్ ప్లేస్ గురించి మాట్లాడితే బ్రెజిల్, థర్డ్ రష్యా, 4th ప్లేస్లో మన ఇండియా ఉంది. ఓవరాల్గా 40,000 కేసెస్ అనేటివి మన ఇండియాలో వచ్చేసినాయి. నెక్స్ట్ ఇప్పుడు 5th ప్లేస్లో యూకే ఉంది. సో ఇక్కడ స్టార్టింగ్లో June 21st తప్పుడు ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ టెస్ట్ రేట్ అన్ని పాజిటివ్ టెస్ట్ రేట్స్ టెస్టింగ్ అనేది పెంచినారు. సో దానివల్ల టెస్టింగ్ 7.9%కి చేరింది. ఇంతకుముందు చూస్తే మేలో 4.6% మాత్రమే టెస్టింగ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, సో ఇవన్నీ ఒక బిగ్ హాట్స్పాట్స్గా మారిపోతున్నాయి ఒక కరోనా వైరస్ డిజీజెస్కి. సో ఫస్ట్ ప్లేస్లో ముంబై ఉంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు చెన్నై ఉంది, థర్డ్ ప్లేస్ ఢిల్లీ ఉంది, సో 4th ప్లేస్ గుజరాత్ ఉంది. సో ఈ విధంగా కేసెస్ అనేటివి ఎక్కువగా మారిపోతున్నాయి ఈ హాట్స్పాట్ ఏరియాస్లో. స్టార్టింగ్లో ఈ డెత్ రేట్ అనేది తక్కువగా ఉండేది. సో రాను ఈ డెత్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. సో March 13th తప్పుడు ఫస్ట్ డెత్ అనేది జరిగింది, కానీ ఇప్పుడు 1000 deaths April 28కి వచ్చేసినాయి. సో దాని 3 days తర్వాతనే ఇంకా అడిషనల్ 1000 deaths మారిపోయినాయి, ఇంకా 4000 deaths పెంచినాయి. ఇంకా ఇప్పుడు చూస్తే 13,703 deaths యాజ్ ఆన్ రిపోర్ట్ June 23కి చూస్తే ఓవరాల్గా 13,703 deaths వచ్చేసినాయి. సో మార్టాలిటీ రేట్ తక్కువగా ఉంది, డెత్ తక్కువగా చచ్చే వాళ్ళు 27 years ఏజ్ అంటే యంగ్ పీపుల్ ఎక్కువగా చావడం లేదు, ఓల్డ్ పీపుల్, ఏజ్ పీపుల్, నెక్స్ట్ చిల్డ్రన్స్ ఎక్కువగా చేస్తున్నారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మార్టాలిటీ రేట్ ఇక్కడ స్టేజ్ ఆఫ్ హెల్త్ యొక్క స్టేజ్ మరియు హెల్త్ కేర్ యొక్క సిస్టమ్ గురించి ఏ స్టేజ్లో ఉంది అనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో యూత్లలో ఎక్కువగా ఇంపాక్ట్ అనేది ఏం లేదు, డెత్ రేట్ అనేది తక్కువగానే ఉంది, ఎందుకంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బాగుంటుంది కాబట్టి. సో యూత్లో ఎక్కువగా డెత్స్ అనేటివి లేదు, కానీ యూత్స్లలో కూడా ఎక్కువ డెత్స్గా మారి ఉంటే ఎక్కువ రిస్క్ అనేది వస్తుండేది ఈ కరోనా వైరస్ డిజీజ్ వలన. సో ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ ఢిల్లీ, చెన్నై, ముంబైలో చాలా స్ట్రెయిన్గా అయిపోయినారు, అంటే అలసిపోయినారు. ఇక్కడ అహ్మదాబాద్ ఈ 4 regionsలో ఎక్కువగా ఇక్కడ కరోనా వైరస్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి అక్కడ డాక్టర్స్, నర్సెస్, సిస్టర్స్కి అందరికీ అటాక్ అవుతుంది. సో దానివల్ల వీళ్ళు కూడా అలసిపోయినారు. సో డెత్స్ అనేటివి ఎక్కువగా అవుతున్నాయి.
ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మేము ఇండియాలో ఉండేది అన్లాక్ ఫేస్లో ఉన్నాము. సో ఈ అన్లాక్ ఫేస్లో చాలా అలర్ట్గా ఉండాలి, వాచ్ఫుల్గా ఉండాలి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ముఖ్యంగా 3 స్టేట్స్ గురించి మాట్లాడితే కేరళ, కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే, సో కేరళ ఫస్ట్ స్టార్టింగ్లో కేసు వచ్చిన తర్వాత నుంచి చాలా ఈజీ వేగా, ఎక్సలెంట్ వేగా హ్యాండిల్ చేసింది సిచ్యువేషన్ని. ఎందుకంటే అక్కడ చాలా డిసీజెస్ అనేటివి వచ్చినాయి కదా. ఇంతకుముందు జికా వైరస్ వచ్చింది, ఇంకా రకరకాలమైన ఎబోలా వైరస్ కూడా వచ్చింది. సో ఈ విధంగా ఎక్కువ వైరసెస్ వచ్చినాయి కాబట్టి ఈ కేరళ హ్యాండిల్ చేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ఇంకా అదర్ టూ స్టేట్స్ అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే ఇది కూడా కంటైన్మెంట్ జోన్ ఎక్కువగా తయారు చేసి దానికి ట్రాకింగ్ అనేది చేస్తుంది. ఎక్కడ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కడ నుంచి కరోనా వైరస్ డిజీజ్ పర్సన్ ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చినాడు, సో దాని మీద రీసెర్చ్ చేసి టెస్టింగ్ అనేది పెంచుతుంది. నెక్స్ట్ ఐసోలేట్ అనేది చేస్తుంది. అంటే సపరేట్గా ఒక హాస్పిటల్లో సపరేట్ రూమ్స్ ప్రొవైడ్ చేసి కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ట్రేస్ చేస్తున్నారు కాంటాక్ట్స్కి, అంటే వీళ్ళు ఎవరెవరితో కాంటాక్ట్లో వచ్చినారు అనేసి ట్రేసింగ్ అనేది చేసినారు. సో ఈ విధంగా ఎక్సలెంట్ వేలో కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్, కేరళ ఫస్ట్ ప్లేస్. ఈ విధంగా ఒక ఎక్సలెంట్ వేలో ఈ విధంగా ట్రేసింగ్ అనేది చేసి ఈ విధంగా ఇంప్లిమెంట్ అనేది చేసినారు. నెక్స్ట్ ఢిల్లీ, ముంబై, చెన్నై గురించి మాట్లాడితే, సో ఇది ఒక బిగ్ హాట్స్పాట్గా మారిపోయిన ఈ కరోనా వైరస్ డిజీజ్కి. ఇంకా నెక్స్ట్ మహారాష్ట్ర గురించి మాట్లాడితే, మహారాష్ట్రలో ఇప్పుడు సిచ్యువేషన్ని నార్మల్ చేసే పరిస్థితిలో ఉన్నారు అక్కడ హెల్త్ కేర్ మినిస్ట్రీ. సో రీసెంట్గా న్యూస్లో కూడా చూసినాము, ఈ ధరవి అనేది ఒక లార్జెస్ట్ స్లమ్ ఏరియా ముంబైలోనే. సో ఇక్కడ నుంచి ఎక్కువగా కేసెస్ అనేటివి వచ్చినాయి కరోనా వైరస్ డిజీజ్. ఈ స్లమ్ ఏరియా అంటే ఒకే రూమ్లో ఎక్కువ మంది ఉండడం, ఒకే టాయిలెట్స్ని ఎక్కువ మంది వాడడము, సో అటువంటి ఏరియాని స్లమ్ ఏరియా అంటాము. సో ఈ ధరవి రీజన్లోనే, ఇది ఏషియాలోనే లార్జెస్ట్ స్లమ్ ఏరియా. సో ఏషియాలోనే అంటే ఇంకా గుర్తుపెట్టుకోండి, మన ఇండియాలోనే ఉంది ఇది. సో ఈ ధరవిలో రీజన్లో ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ హెల్త్ మినిస్ట్రీ చాలా ఎక్సలెంట్ వేగా దీన్ని కంట్రోల్ చేయడానికి ఒక కొత్త ప్రొసీజర్ని అడాప్ట్ చేస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఢిల్లీ కూడా చాలా టాక్టిక్స్ అనేటివి ప్లే చేసింది, చాలా ట్రిక్స్ అనేటివి ప్లే చేసింది డెత్స్ని కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా కేసెస్ తక్కువగా వస్తున్నాయి తెలంగాణ, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. ఇక్కడ టెస్టింగ్ అండ్ కౌంటింగ్ మీద ఒక సస్పిషన్ అనేది పెడుతున్నారు, క్వశ్చన్ మార్క్ అనేది పెడుతున్నారు. వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ ఎందుకు క్వశ్చన్ మార్క్ పెడుతున్నారంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ టెస్టింగ్ అనే ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఇక్కడే ఎక్కువగా వచ్చేది. సో ఇక్కడే వెళ్ళిపోతున్నారు మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువగా ఉండేది ఇక్కడే, ఈ రీజన్లోనే, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు స్ట్రమిక్ ట్రైన్స్ ద్వారా అందరూ మైగ్రెంట్ వర్కర్స్ వెళ్ళిపోయినారు. సో అక్కడ కేసెస్ అనేటివి ఇంకా పెరగల్లా, కానీ సో ఇక్కడ కేసెస్ అనేటివి తక్కువగా ఉన్నాయి, కంట్రోల్ అని చూపిస్తున్నారు సిచ్యువేషన్. సో కేసెస్ అంతగా ఏమీ పెరగడం లేదు అనేసి చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అనేది తెలుస్తుంది. సో ఇక్కడ క్లినిక్స్ టెస్టింగ్ అనేది చేస్తున్నారు చెన్నైలో. సో అందువల్ల ఒక రీజనబుల్గా వీళ్ళు వచ్చేసి డేటాని బయట పెట్టేసి తమిళనాడులో కేసెస్ పెరిగినాయి అనేసి చెప్తున్నారు. కానీ ఈ 4 రీజన్స్ గురించి మాట్లాడితే, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ గురించి మాట్లాడితే ఇక్కడ కేసెస్ అనేటివి పెరగడం లేదు, కానీ ఎక్కువగా కేసెస్ అక్కడే పెరగల్లా. మైగ్రెంట్ వర్కర్స్ అక్కడే కదా ఎక్కువ ఉండేది, సో అక్కడే పెరగల్లా. సో ఒక ట్రూ కంటైన్మెంట్ అనేది ప్రొవైడ్ చేయండి ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్లో. డోర్ టు డోర్ సర్వేలెన్స్ అనేది మెయింటైన్ చేయాలా, టెస్టింగ్ అనేది కూడా మెయింటైన్ చేయాలా. ఇంకా గుజరాత్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ కూడా కేసెస్ అనేటివి పెరిగిపోయినాయి విచ్చలవిడిగా. సో టెస్ట్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఈ విధంగా ఈ కేసెస్ అనేటివి పెరుగుతున్నాయి. సో డేటాని హైడ్ చేయకూడదు. డేటాని హైడ్ చేస్తే ఏమవుతుందంటే, ఒక కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందా లేదా నార్మల్గా ఇండివిజువల్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుందా అనేది అర్థం కాదు. సో ఈ విధంగా ఒక హింట్ని ఇస్తున్నాడు ఆథర్, ఈ డేటాని హైడ్ చేయదండి, పబ్లిక్లోనే పెట్టండి అనేసి. ఎందుకంటే పబ్లిక్కి కూడా తెలుస్తుంది ఈ డిసీజ్ ఎంత డేంజరస్సో, పబ్లిక్కి కూడా అర్థమవుతుంది అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఒకసారి కరోనా వైరస్ డిజీజ్ గురించి తెలుసుకుందాము. సో ఇది స్టార్ట్ అయ్యేది, కరోనా వైరస్ డిజీజ్ 8th December 2019లో వుహాన్ సిటీలో స్టార్ట్ అయింది. సో దీనికి డెత్ రేట్ 2 to 3% ఉంది. దీనికి సిమ్టమ్స్ 2 to 7 days తర్వాత సిమ్టమ్స్ అనేటివి బయటికి పడుతుంది. ఇది ముఖ్యంగా బ్యాట్స్ నుంచి స్టార్ట్ అయిన డిజీజ్. నెక్స్ట్ దీనికి సిమ్టమ్స్ చూడండి ఒకసారి. సిమ్టమ్స్ డ్రై కాఫ్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, ఫీవర్ ఉంటుంది. నెక్స్ట్ సోర్ థ్రోట్ అంటే థ్రోట్ పెయిన్ఫుల్గా
పెయిన్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ డిఫికల్ట్ ఇన్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోవడంలో కొంచెం టఫ్గా ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే మీకు కరోనా వైరస్ వచ్చిందని తెలుసుకోవాలా. నెక్స్ట్ హౌ ఇట్ స్ప్రెడ్స్ అంటే ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందంటే కాఫ్ వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, సీజింగ్, తుమ్మినప్పుడు సో వేరే వాళ్ళకి ఇది వెళ్ళి సలైవా అనేది అటాచ్ అయితే సో ఈ విధంగా డిజీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ పర్సనల్ కాంటాక్ట్, హ్యాండ్ టు హ్యాండ్ కాంటాక్ట్ చేస్తే ఈ డిజీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఇంప్యూర్ ఆబ్జెక్ట్స్ వాడితే ఈ డిజీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మాస్ గ్యాదరింగ్, ఎక్కువగా మంది గ్యాదర్ అయితే ఈ డిజీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ప్రివెన్షన్స్ అంటే ఏ విధంగా ఆపొచ్చు అంటే వాష్ యువర్ హ్యాండ్స్ టైమ్ టు టైమ్, డైలీ టైమ్ టు టైమ్ ఎవ్రీ 1 అవర్కి వాష్ యువర్ హ్యాండ్స్ చేయాలా. నెక్స్ట్ వేర్ యువర్ మాస్క్ కవరింగ్ అనేది కంపల్సరీగా వేర్ చేయాలా. నెక్స్ట్ అవాయిడ్ కాంటాక్ట్ విత్ సిక్ పీపుల్ అంటే డిజీజ్ వచ్చిన పీపుల్తో లేదా బీపీ, షుగర్ అటువంటి పీపుల్స్తో ఈ కాంటాక్ట్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ ఆల్వేస్ కవర్ వైల్ యు ఆర్ కాఫింగ్ ఆర్ స్నీజింగ్ అంటే దగ్గు వచ్చినప్పుడు, తుమ్మి వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ని తీసుకొని మూతి మీద పెట్టుకోవాలా అనేసి ఈ ప్రికాషన్స్ చెప్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ డేటా. ఈ విధంగా మీరు ప్రికాషన్స్ అనేటివి కంపల్సరీగా తీసుకోవాలా ఈ కరోనా వైరస్ డిజీజ్ నుంచి బయటకు పడాలంటే, ఫైట్ చేయాలంటే. నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడితే లోన్ ఉల్ఫ్ థ్రెట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ లోన్ ఉల్ఫ్ థ్రెట్కి మరియు టెర్రర్ అటాక్స్కి డిఫరెన్స్ ఏమి, సో ఇది ఎక్కువగా కేసెస్ ఎక్కడ ఉన్నాయి, సో ఇవన్నీ తెలుసుకుందాం. ఫస్ట్ ఉల్ఫ్ అంటే ఇది తోడేలు. నెక్స్ట్ ఇక్కడ లోన్ ఉల్ఫ్ అంటే సింగిల్గా అటాక్ చేయడం. సో టెర్రర్ అటాక్ అంటే ఒక గుంపుగా అటాక్ చేస్తారు కదా, సో ఒక గ్రూప్లో అటాక్ చేస్తారు. లోన్ ఉల్ఫ్ అంటే సింగిల్ పర్సన్ ఒక చాలా మందిని అటాక్ చేయడం, ఒక బాంబ్ పెట్టేసి లేదా ఒక నైఫ్తో నరికేసి ఈ విధంగా ఒక 3 persons 4 persons ఒక గ్రూప్ మీద అటాక్ చేయడము ఒక సింగిల్ పర్సన్, దాన్ని లోన్ ఉల్ఫ్ అటాక్ అనేసి అంటాం. ఇక్కడ చూడొచ్చు మీరు ఫోటో. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆర్టికల్లో ఏం మాట్లాడుతున్నారో. సో రీసెంట్గా నైఫ్ అటాక్ అనేది జరిగింది. ఒక రీడింగ్ అనేది చేస్తుండేటప్పుడు పార్క్లో, ఇది యూకే లండన్ గురించి మాట్లాడుతున్నాము, యూకే కంట్రీ గురించి. యూకే క్యాపిటల్ లండన్. సో ఇక్కడ ఇది యూరోపియన్ కంట్రీలో ఉండేది. రెఫరెండం జరిగి ఇది బయటికి వచ్చేసింది. సో ఇక్కడ 3 peopleని చంపేసినాడు ఒకతను ఒక నైఫ్తో. నెక్స్ట్ మరియు 3 othersని కూడా ఇంజురీస్ అనేటివి తగిలినాయి. సో ఈ లోన్ వుల్ఫ్ అటాక్ అంటే సింగిల్గా అటాక్ చేయడం వలన ఈ యూకేలో జరిగిన ఇన్సిడెంట్. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఇన్సిడెంట్స్ అనేటివి జరిగినాయి. సో ఇప్పుడిప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది సివియర్ నుంచి ఒక నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. సో లాస్ట్ నవంబర్ గురించి మాట్లాడితే ఇప్పటి వరకు ఒక నో ఇంటెలిజెన్స్ అనేది ఒక ప్రాపర్ వేగా లేదు. ఇక్కడ టెర్రర్ అటాక్ జరిగితే ఒక గుంపులో ఎవరో ఒకడు దొరుకుతాడు కాబట్టి సో దాన్ని పట్టుకొని ఒక ఇంటెలిజెన్స్ ద్వారా ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేయొచ్చు. కానీ ఒకడు కొట్టేసి పారిపోతున్నారు స్కూటర్లో అంటే ఈ విధంగా పట్టుకునేకి చాలా ఇబ్బందికరంగా మారింది ఈ సిచ్యువేషన్. సో ఈ విధంగా 3 ఇన్సిడెంట్స్ అనేటివి జరిగినాయి యూకేలో. ఒక నవంబర్ లాస్ట్ ఇయర్ 2019 గురించి మాట్లాడితే ఉస్మాన్ ఖాన్ 28 years ఏజ్, ఇతనికి వచ్చేసి జైల్లో పెట్టినారు. ఎందుకంటే టెర్రర్ ఆఫెన్సెస్ అంటే టెర్రరిస్ట్ అటాక్స్ అనేటివి ఎక్కువగా చేసినాడు. ఇతను నైఫ్తో 2 personsని చంపేసినాడు లండన్ ఫిష్ మాంగర్స్ హాల్, ఇది ఒక రీజన్ లండన్లో ఉంది. సో అక్కడ నైఫ్ తీసుకొని 2 మనుషుల్ని చంపేసినాడు. సో అందుకని ఇతన్ని జైల్లో పెట్టినారు ఇప్పుడు. నెక్స్ట్ ఫిబ్రవరి ఈ ఇయర్ 2020లో 20 years ఏజ్ పర్సన్ ఒకడిని వచ్చేసి పోలీస్ మ్యాన్ చంపేసినారు. ఎందుకు చంపినారు అంటే అతను ఆ పర్సన్ ఒక నైఫ్ అటాక్ అనేది చేసినారు సౌత్ లండన్లోనే ఈ అటాక్ కూడా చేసినారు అతను. సో అందువల్ల పోలీసు వచ్చేసి అతనికి కాల్ చేసి చంపేసినారు. నెక్స్ట్ ఇంకొక అతను 25 years ఏజ్ లిబియన్ పర్సన్ ఇతను. సో ఇతన్ని కూడా అరెస్ట్ చేసినారు. ఇతను ఏం చేసినాడంటే ఇతని పేరు ఖైరీ సాదల్లా. ఇతను M15 రాడార్ మీద అటాక్ అనేది చేసినారు. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ద్వారా. సో ఈ విధంగా టెర్రర్ అటాక్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇన్వెస్టిగేషన్ అనేది జరుపుతూ ఉన్నాయి. కొన్ని వాటికి ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ లేకపోవడం వల్ల క్లోజ్ చేసేస్తున్నారు అటువంటి ఇన్సిడెంట్స్కి. సో ఈ విధంగా టెర్రరిస్ట్ అటాక్స్, రీడింగ్ అటాక్ అంటే ఇక్కడ పార్క్లో జరిగింది ఈ ఇన్సిడెంట్. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తున్నారు. సో లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఒక ఇండివిజువల్స్ ఒక బిలీఫ్తో అంటే ఒక ముస్లిం రిలీజియన్ని కాపాడడానికి లేదా హిందూ రిలీజియన్ని కాపాడడానికి
చేయడానికి, క్రిస్టియన్ రిలీజియన్ని కాపాడడానికి సో మన రిలీజియన్ కి ప్రమాదం ఉంది అనేసి ఒక గ్రూప్ మీద అటాక్ చేయడం. సో ఇటువంటి అటాక్ని లోన్ వుల్ఫ్ అటాక్ అంటాం. వాయిలెంట్ యాక్షన్ చేయడం అంటే గ్రూప్ మీద అటాక్ చేయడము. సో ఇటువంటి అటాక్స్ చాలా హార్డ్ డిటెక్ట్ చేయడానికి, స్టాప్ చేయడానికి. సో ఇది కోఆర్డినేటెడ్ టెర్రర్ అటాక్ అంటే ఒక గ్రూప్లో అటాక్ చేస్తారు వీళ్ళు. సో ఒక కంప్లీట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో ఒక కాంటాక్ట్లో ఉండేసి అటాక్ చేస్తారు వీళ్ళు. సో ఇది డిటెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎవరో ఒకటి దొరికిపోతారు కానీ లేదా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని వీళ్ళని క్యాచ్ చేయొచ్చు. కానీ లోన్ వుల్ఫ్ అటాక్ వాళ్ళని క్యాచ్ చేయలేము. సో ఈ విధంగా డజన్స్ ఆఫ్ టెర్రర్ అటాక్స్ అనేటివి జరిగినాయి యూకేలో. 2005లో లండన్లో బాంబ్స్ వేసేసి 52 పర్సన్స్ని చంపేసినారు. 700 పీపుల్స్ ఇంజురీ అయినాయి. సో దీంతో పాటు లోన్ వుల్ఫ్ అటాక్స్ కూడా ఎక్కువగా జరిగినాయి. సో ఇది టెర్రరిస్ట్ అటాక్ 2005లో జరిగింది. లోన్ వుల్ఫ్ అటాక్ గురించి మాట్లాడితే ఒకడు వచ్చేసి వెహికల్ మీద కొట్టేసి నైఫ్తో నరికేసి వెళ్ళిపోతాడు. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా రైజ్ అయినాయి ఈ యూకే, యునైటెడ్ కింగ్డమ్లో. సో ఇది ఎక్కువగా రైజ్ అవుతుండేది ఇరాక్, సిరియా నుంచి వచ్చిన వాళ్ళే ఇటువంటి అటాక్స్ అనేటివి ఎక్కువగా చేస్తున్నారు. సో కానీ ఇప్పుడు ఈ అటాక్స్ అనేటివి కొంచెం తక్కువగా మారిపోయినాయి. ఇద్దరు చేస్తున్నారు తప్ప సో ఒక గ్రూప్ అటాక్ అనేది ఏం చేయడం లేదు. టెర్రరిస్ట్ అటాక్ అనేది కొంచెం తగ్గింది అని చెప్పొచ్చు ఇప్పుడు. వెన్ కంపేర్ టు 2015, 2016 ISIS ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ వీళ్ళు వచ్చేసి ఎక్కువగా లేరు ఇప్పుడు అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వెస్టర్న్ సిటీస్లో ఇటువంటి అటాక్స్ అనేటివి తగ్గినాయి కాబట్టి. సో సిరియా, ఇరాక్ నుంచి ఎక్కువగా టెర్రరిస్ట్ అటాక్స్ అనేటివి జరుగుతాయి. సో ఇక్కడ చూడొచ్చు సిరియా, ఇరాక్, ఇది మన బ్యూటిఫుల్ ఇండియా. సో ఇక్కడ నుంచి ఇలా పోతే మీరు చూడొచ్చు. సో ఇక్కడ ఈ రీజియన్ దగ్గరే ఈ అటాక్స్ అనేటివి ఇక్కడ నుంచి ఎక్కువగా ఈ యూకేకి వెళ్తారు మంది. సో యూకేకి వెళ్ళి ఇక్కడ అటాక్స్ అనేటివి ఎక్కువగా చేస్తారు ఈ యూకే రీజియన్లో. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి 2017లో ఏం జరిగిందంటే ఒక బ్రిటిష్ పర్సన్ సో ఖాలిద్ మసూద్ ఇతను ఏం చేసినాడంటే వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జ్ మీద కార్ తీసుకొని పోయి కార్లో వెళ్తూ ఒక పోలీస్ మ్యాన్ని నైఫ్తో నరికేసినాడు. సో ఈ విధంగా అతను 6 పీపుల్స్ని కూడా చంపేసినాడు, ఇంకా 40 పీపుల్స్కి ఇంజురీస్ తగిలించినాడు. సో ఈ విధంగా అతను చేయడం వల్ల పోలీస్ వచ్చేసి గన్ తీసుకొని షూట్ చేసినారు మిగతా పోలీస్ వాళ్ళు. సో ఈ విధంగా అటాక్స్ అనేటివి బ్రిటిష్ అటాక్స్ ఎక్కువగా జరిగినాయి కానీ ఇప్పుడు మాత్రము తగ్గుతున్నాయి. ఈ లోన్ వుల్ఫ్ టెర్రరిస్ట్ అటాక్స్ తగ్గుతున్నాయి, లోన్ వుల్ఫ్ అటాక్స్ అనేటివి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనేసి చెప్పొచ్చు. సో ఇటువంటి నైఫ్ అటాక్స్ అనేటివి సిన్స్ 2013 నుంచి జరుగుతూనే ఉన్నాయి. 2013లో ఒక సోల్జర్ని కూడా నైఫ్ తీసుకొని చంపేసినారు లండన్లో. సో సెక్యూరిటీ ఛాలెంజ్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్కి ఒక సెక్యూరిటీ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలా. సో ఈ విధంగా 3 ఇన్సిడెంట్స్ అనేటివి చూసినాం కదా, నైఫ్ ఇన్సిడెంట్స్. సో ఈ ఇన్సిడెంట్స్లో గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేయాలా, లేదంటే ఒక డీరాడికలైజేషన్ ప్రోగ్రామ్స్ అంటే ఈ విధంగా ఒక రిలీజియన్ మీద వెళ్ళిపోతుంటారు కదా, సో మన రిలీజియన్ని కాపాడుకోవాలా అనేసి వెళ్ళిపోతారు కదా. సో ఇటువంటి వాళ్ళని బ్యాక్ టు ద నేషనల్ ప్రోగ్రామ్స్ అనేటివి కొంచెం నడిపేసి సో దాని మీద ఒక అవగాహన అనేది నేర్పించాలా, దేశభక్తి అనేది కల్పించాలా ఇటువంటి వాళ్ళని సో అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. సో ఒక ప్రాపర్ ఇంటెలిజెన్సీ అనేది మెయింటైన్ చేయండి, ఒక ప్రాపర్ కమ్యూనిటీతో లింక్ అనేది మెయింటైన్ చేయండి, కమ్యూనిటీ లీడర్స్తో కూడా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండి సో ఈ టెర్రరిస్ట్ అటాక్స్ని, లోన్ వుల్ఫ్ అటాక్స్ని, సింగిల్ పర్సన్ అటాక్స్ని నుంచి మినహాయింపు కలగాల అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ గురించి మాట్లాడితే ఎక్సలెంట్ ఆర్టికల్ PM కేర్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ PM కేర్స్ అంటే ఏమి చూడండి. PM ప్రైమ్ మినిస్టర్, కేర్ అంటే సిటిజన్ అసిస్టెన్స్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. సో PM కేర్స్ అంటే ఇది ఫుల్ ఫామ్. నెక్స్ట్ ఈ PM కేర్స్ ఫుల్ ఫామ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు. ఈ PM కేర్ ఫండ్స్ ముఖ్యంగా స్టార్ట్ చేసింది ఈ COVID-19 పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది కదా, సో దీని నుంచి రిలీఫ్ కోసం, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి రిలీఫ్ కోసం ఇది స్టార్ట్ చేసినారు. ఇంతకుముందు PM కేర్స్ ఫండ్స్ కన్నా
నేషనల్ రిలీఫ్ ఫండ్స్ అనేది కూడా ఉంది. సో పిఎం రిలీఫ్ అని కూడా ఉంది. సో ఇటువంటివి స్టార్ట్ చేసినారు మన రాజీవ్ గాంధీ గారు. సో ఇటువంటి కాంగ్రెసే స్టార్ట్ చేసింది, కానీ బీజేపీ స్టార్ట్ చేయలేదని మన నరేంద్ర మోడీజీ గారు పిఎం కేర్స్ని కూడా స్టార్ట్ చేసినారు. ఇది ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతుంది, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తుంది, పబ్లిక్ వెల్ఫేర్ కోసము కొన్ని స్కీమ్స్ని కూడా తీసుకుని వస్తుంది. సో మైక్రో డొనేషన్ కూడా చేయొచ్చు, అంటే 10 రూపీస్ వరకు కూడా డొనేషన్ అనేది చేయొచ్చు. 10 రూపీస్ నుంచి ఇంకా ఎక్కువైనా చేయొచ్చు, అప్ టు lakhs crores వరకు కూడా దీని మీద డొనేషన్ అనేది చేయొచ్చు. సో ఈ డొనేషన్ అనేది డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, నెక్స్ట్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఇక ఆర్టికల్లో ఏం చెప్తున్నారంటే, ఈ ఆర్టికల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి మీనింగ్ లేకుండా పోయింది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుంటారు ప్రతి ఒక్క సిటిజన్స్. కానీ ఈ పిఎం కేర్ ఫండ్స్కి ఒక అతను వచ్చేసి ఒక అప్లికేషన్ని వేసినప్పుడు అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005ను యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ నాకు కావాలా, ఈ పిఎం కేర్ ఫండ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు అని గవర్నమెంట్కి అడిగినప్పుడు గవర్నమెంట్ ఏం సమాధానం ఇచ్చిందంటే, ఈ పిఎం కేర్ ఫండ్స్ పబ్లిక్ అథారిటీకి ఏ హక్కు లేదు. సో ఇట్స్ నాట్ ఏ పబ్లిక్ అథారిటీ. సో దీనికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పిఎం కేర్స్కి ఇట్ నాట్ కమ్స్ అండర్ ఆర్టీఏ కిందకి రాదు ఇది. సో అందుకని మేము ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయము అనేసి ఇక్కడ చెప్పినారు. సో ఈ విధంగా ఎంతవరకు కరెక్ట్? ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా, రిగార్డింగ్ అమౌంట్ ఎక్కడ నుంచి కలెక్ట్ అవుతుంది, నెక్స్ట్ డోనార్స్ ఎంతమంది డోనార్ ఉన్నారు, వాళ్ళ పేర్లు, ఎక్స్పెండిచర్ ఎక్కడి వరకు ఖర్చు చేస్తున్నారు, నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ బెనిఫిషరీ ఎవరెవరు ఇచ్చినారు, అవన్నీ ఎవరెవరికి ఇస్తున్నారు, డోనార్స్ ఇచ్చే వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు, బెనిఫిషరీస్. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నిటి కూడా ప్రొవైడ్ చేయాలా పబ్లిక్కి, సిటిజన్స్కి. యాజ్ ఇండియన్ సిటిజన్ ఎవ్రీ వన్ షుడ్ నో ఇట్స్ డీటెయిల్ ఆఫ్ పిఎం కేర్ ఫండ్స్. సో ఇటువంటి వాటి మీద డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తేనే ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ట్రస్ట్ అనేది లేకపోతుంది. సో దీని మీద పబ్లిక్ స్క్రూటినిటీ అనేది ఇంపార్టెంట్, పరిశీలించాలా దాన్ని. సో డొనేషన్ అనేది అప్ టు $1 బిలియన్ వరకు వచ్చింది. బిలియన్ అంటే 100 crores, అంటే నియర్లీ 100 crores వరకు అమౌంట్ అనేది చేరింది పిఎం కేర్ ఫండ్స్ నుంచి, ఫారిన్ సోర్సెస్ నుంచి కూడా కలిపితే. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్ పబ్లిక్కి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా రిగార్డింగ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఏమేమి తీసుకుంటున్నారు, సో లైఫ్ లైన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ని ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, ఇన్కమ్ ఎక్కడి నుంచి ఎర్న్ అవుతుంది, ఎవరెవరు ఇస్తున్నారు ఈ లాక్డౌన్ పీరియడ్లో. ఈ విధంగా పువర్ పీపుల్ మరియు మైగ్రెంట్ పీపుల్స్ ఎక్కువగా సఫర్ అయినారు. సో వాళ్ళ కోసము ఈ గవర్నమెంట్ స్కీమ్స్ని, హెల్త్ కేర్ స్కీమ్స్ని తీసుకొని వస్తున్నారా లేదా, వాటి నుంచి బెనిఫిట్ అనేది దక్కుతుందా లేదా అనేది ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయాలా. సో అకార్డింగ్ టు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ మనకి పవర్ ఇస్తుంది. ఎవ్రీ సిటిజన్ క్యాన్ యాక్సెస్, తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పబ్లిక్ అథారిటీ, గవర్నమెంట్ నుంచి. సో ఇట్స్ అకౌంటబుల్గా ఉండాల గవర్నమెంట్. సో ఏ విధంగా ఇన్ఫర్మేషన్ అడిగితే కంపల్సరీగా ఇవ్వాలి గవర్నమెంట్. సో ఈ విధంగా కోవిడ్-19లో ఈ ఆర్టీఐ యాక్ట్ 2005ని ప్రాపర్ వేగా ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో దీని యొక్క యూజ్ అనేది తెలుసుకోవడం లేదు గవర్నమెంట్. సో ఇటువంటి సిచ్యువేషన్లో దీని యొక్క ఎక్కువ ఇంపార్టెన్స్ ఎలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఇది స్ప్రెడ్ చేస్తుంది, పిఎం కేర్ ఫండ్స్కి డొనేషన్ చేయండి అనేసి. సో స్ప్రెడ్డింగ్ అనేది చేస్తుంది, కానీ రిలీఫ్ మెజర్స్ దానికోసం ఎక్కడ పోతున్నాయి డబ్బులు అనేది దాని మీద ఒక సమాచారం అనేది ఇవ్వడం లేదు. సో ఓపెన్నెస్గా ఉండండి పీపుల్తో. ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా మీరు పీపుల్కి కంపల్సరీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది సఫర్ అయినారు, లైఫ్స్, వాళ్ళ జీతము మొత్తము నాశనం అయిపోయింది, జాబ్స్ కూడా లేదు ఇప్పుడు. సో అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఈ విధంగా మీరు మన్రేగా వర్కర్స్కి ఏం చేస్తున్నారు, ఇంకా మైగ్రెంట్ వర్కర్స్కి ఏం చేస్తున్నారు అనేసి ఒక క్వశ్చన్ మార్క్ అనేది వేస్తున్నారు ఇక్కడ రైటర్. సో మనీ అనేది ఎక్కడ స్పెండ్ అవుతుంది, చాలా ఎఫర్ట్స్ చేసి మనుషులు కష్టంగా సంపాదించుంటారు. సో ఈ కరోనా వైరస్ డిజీజ్ నుంచి పువర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి మనీ అనేది స్పెండ్ చేస్తున్నారు పిఎం కేర్ ఫండ్స్కి. సో ఈ మనీని ఏం చేస్తున్నారు మీరు, ఒక ఫండ్స్ అనేటివి రీచ్ అవుతున్నాయి. సో ఈ బెనిఫిషియరీ వరకు, ఈ వీక్ పీపుల్ వరకు అది రీచ్ అవుతుందా, దీని మీద సీక్రెసీ అనేది మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది ఒక ప్రతి ఒక్క పర్సన్ రైట్. సో దీని మీద కరప్షన్ కూడా జరగచ్చు కదా అనేసి
ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్ పబ్లిక్ ట్రస్ట్ని మీరు రిమూవ్ చేసేస్తున్నారు అనేసి ఇక్కడ రైటర్ చెప్తున్నారు. కరప్షన్ జరిగి ఉండొచ్చు లేదా పబ్లిక్ ట్రస్ట్ ఇక్కడ రావడం లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్ని మీరు ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి. ఈ కరోనా వైరస్ డిసీజ్లో ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీని ప్రకారము ఒక సిటిజన్కి పవర్ అనేది వస్తుంది. ఆ పవర్ని మీరు సరిగ్గా యూస్ చేసేకి ఇవ్వడం లేదు సిటిజన్కి. సో సింపుల్గా నాట్ ఎ పబ్లిక్ అథారిటీ అనేసి సో దీని మీద ఒక ఆన్సర్ అనేది ఇస్తున్నారు. సో దీని మీద క్వశ్చన్ మార్క్ అనేది పెడుతున్నారు ఇక్కడ రైటర్. సో ఈ విధంగా మన లెక్చర్ని ఎండ్ చేద్దాము. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బెల్ ఐకాన్ని కంపల్సరీగా ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో నోటిఫికేషన్ అనేది దక్కుతూ ఉంటుంది. సో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఎందుకు డిస్లైక్ చేసినారో మెన్షన్ చేయండి. సో ఇది నా CNQ స్టడీ ఛానల్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ డైలీ అప్డేట్స్. PDF పర్పస్ కోసం టెలిగ్రామ్ ఛానల్ CNQ స్టడీని జాయిన్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను. సో CNQ స్టడీ. సో స్టే సేఫ్, స్టే అట్ హోమ్. థ్యాంక్స్ అలాట్ ఫర్ లిజనింగ్. జై హింద్.